మిమ్మల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ప్రాధేయపడుతున్నాను. నేనెప్పుడు నిద్రపోయాను? సత్య, 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 వీడెక్కడికెళ్ళాడు? కొంపతీసి కోర్టుకెళ్ళిపోయాడా? వాడు వెళ్ళకూడదనే కదా నేను ఇంత నాటకం ఆడింది. అయినా నేనెలా నిద్రపోయాను? ఛా, నేను నిద్రపోవడం వల్లనే సత్య వెళ్ళిపోయి ఉంటాడు. ఆ డాక్టరే ఇంజెక్షనో టాబ్లెటో ఇచ్చుంటాడు. నేను నిద్రలోకి జారుకుని ఉంటాను. అయినా ఆ డాక్టర్ నాకు నిద్రపోవడానికి మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నాన్న, మీరు వెళ్ళి డాక్టర్ కాల్ చేయండి ప్లీజ్. అలాగేరా. డాక్టర్ గారు, ఇదిగోండి మీరు రాసిచ్చిన టాబ్లెట్స్. చిత్రకారులు, ఇది నీ పనా? తర్వాత చెప్తాను నీ సంగతి. హలో మేడం. లాయర్ గారు, కోర్టులో ఏం జరిగింది? సక్సెస్ మేడం, సక్సెస్. వాళ్ళిద్దరికీ డివోర్స్ మంజూరయ్యాయి. నిజమా లాయర్ గారు? అవును మేడం. ఇప్పుడు మీరు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. సత్యని కోర్టుకు రాకుండా మీరు ఆపి అనుకున్నది సాధించారు. మంచి శుభవార్త చెప్పారు. వచ్చి మీ ఫీజు తీసుకెళ్ళండి. అలాగే మేడం. మంజు, ఈ రోజుతో నీ కథ ముగిసింది. లాయర్ గారు, మీకు చాలా థ్యాంక్స్. మణమ్మ గారికి అబద్ధం చెప్పి మాకు చాలా హెల్ప్ చేశారు.